నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్ గా నాకు 2 విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది, ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు, నీ సిన్సియారిటీ, అది బాగుంది. నైస్. థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉందిరోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలు కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు, నేనే మార్చేస్తాను. అలా చెప్తే నీకెందుకు? నువ్వు పద. బాయ్ అన్నా. ఇంకా డల్గుంటాను బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చేయి. ఓకే అన్న, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాగనమ్మా. నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో హలో, నేనన్నా. నిన్ను బార్లో కలిసావు, నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదేనా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి? ఎక్కడ? 9 o'clock అన్నా, YMCA బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తున్నా. బాయ్. రోమియో, గుడ్ మార్నింగ్ అన్నా. ఈ జూలియట్ వచ్చిందా? లేదన్నా, వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 minutes అన్నా, వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదు కదా. గెంచబ్బే, నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది. కొంచెం ఆగంత. ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు? 1 week నుంచి ఇదే కదన్నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలేస్తుంది. ఆ అమ్మాయేనా? అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా. చచ్చిపో. ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో ఉంటే నా చావేదని చచ్చేవాడినిగా. చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది. దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ మాట్లాడతాం ఏంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేదే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? ఇచ్చావా? సరేరా, తెలుసుకుంది కానీ పద చూపిస్తా. పార్క్ తీసుకొచ్చావేంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి హెల్ప్ కావాలన్నా. హలో బ్రదర్, ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా వానికి 4 ఉన్నారు. మరి ఆ 4లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? 4 చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు.
అడవిలో ఆకులు కరవా సిటీలో కోహిల్ కరవా అది చూసావు పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసామో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయామో, మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తా అంటున్నా. నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ కదా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంట పడతారు. నువ్వు 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తాను. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటాం. మంచి జాబే కదన్నా. చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది. అదా చాలా నేర్పించాలరా నీకు.